ఫిబ్రవరి 14నే ప్రేమికుల రోజు ఎందుకు జరుపుకుంటారు? వాలెంటైన్ కి ఉరిశిక్ష పడింది ప్రేమ కోసం కాదా? తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములపై ప్రేమ వ్యక్తపరచడానికి ఓ రోజు లేదు, కానీ ప్రేమించిన అమ్మాయికి ప్రేమను వ్యక్తం చేయడానికి మాత్రం ఓ రోజు ఉంది. అదే ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ప్రేమ అనేది ఓ అందమైన అనుభూతి. ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేమికులు రోజు కలిసినా మాట్లాడుకున్నా కానీ వారికి ప్రేమికుల రోజు మాత్రం ప్రత్యేకం. అసలు ప్రేమికుల కోసం ఓ రోజు ఉండడం ఏంటి? ప్రేమ అనంతం, అనునిత్యం కదా. మరి ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు ఎందుకు జరుపుకుంటారు అనే వివరాల్లోకి వెళ్తే, 3వ శతాబ్దంలో రోమ్ చక్రవర్తి క్లాడియస్ యువకులకు వివాహం కాకుండా అడ్డుకునేవారట. దానికోసం ఓ చట్టాన్ని కూడా రూపొందించి అమలు చేశారని చెప్తారు. క్లాడియస్ కు వివాహ వ్యవస్థపై నమ్మకం లేకపోవడమే దానికి కారణమట. పురుషులు పెళ్లిళ్లు చేసుకుంటే ఆలోచించే శక్తి నశిస్తుందనేది ఆయన అపోహ. ఆ మేరకు రాజ్యంలో ఎవరు వివాహాలు చేసుకోవద్దని ఆజ్ఞ జారీ చేశాడు. చక్రవర్తి క్లాడియస్ ఆదేశాల మేరకు రోమ్ లో ఎవ్వరూ పెళ్లిళ్లు చేసుకోలేదు. వివాహితులు మంచి సైనికులు కాలేదని క్లాడియస్ భావించేవారు. ఆ మేరకు తన సైన్యాన్ని పెంచుకునే క్రమంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టు చెబుతారు. అయితే పూజారి అయిన వాలెంటైన్ చక్రవర్తి క్లాడియస్ ఆలోచనను వ్యతిరేకించేవాడు. వివాహమైతే పురుషుల్లో ఆలోచన శక్తి తగ్గుతుందనే ఉత్తి అపోహ అనే విషయం తెలియజేయాలనుకుని ఆ మేరకు తను పెళ్లిళ్లు చేస్తానంటూ ప్రకటిస్తాడు. దీంతో చాలా మంది ముందుకు రావడంతో వారికి రహస్యంగా వివాహాలు జరిపిస్తాడు. దాంతో వాలెంటైన్ తనను ధిక్కరించారని చక్రవర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. వాలెంటైన్ వ్యవహార శైలిపై క్లాడియస్ కోపం పెంచుకుంటాడు. దాంతో వాలెంటైన్ ను జైల్లో బంధించాడు. క్రీస్తు శకం 269 ఫిబ్రవరి 14న వాలెంటైన్ కు ఉరిశిక్ష విధించాలని ఆదేశించాడు. అయితే ఉరి తీసే ముందు రోజు సాయంత్రం తాను ప్రేమించిన జైలు అధికారి కుమార్తెకు తొలిసారిగా ఆయన ప్రేమ సందేశం పంపారు. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఆ అధికారి కుమార్తెతో వాలెంటైన్ స్నేహం చేశాడు. ఆమె అంధురాలు కావడంతో వాలెంటైన్ చూపు తెప్పించారట. అలా ఆ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చరిత్ర చెబుతోంది. ఆ ప్రేమ సందేశంలో ఫ్రమ్ యువర్ వాలెంటైన్ అని రాసి ఉందంటారు. అలా వాలెంటైన్ ను ఉరి తీసిన ఫిబ్రవరి 14న లవర్స్ డే గా ప్రాచుర్యం పొందింది. అయితే ఇండియాలో ఇటీవల వాలెంటైన్స్ డే ను వ్యతిరేకించడం ఎక్కువైంది. 90 దశకం నుండే ఇండియాలో వాలెంటైన్స్ డే జరుపుకుంటూ వస్తున్నారు. ఇది భారతదేశ సంస్కృతి కాదంటూ వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్, శివసేన, బజరంగ్ దళ్ వంటి కొన్ని హిందుత్వ సంస్థలు రంగంలోకి దిగి ఆందోళన చేస్తుంటాయి. ప్రేమికుల రోజంటే ఏదో ఓ ప్రేమికుడు త్యాగం కాదనే సంగతి చాలా మందికి తెలియదు. ఇది కేవలం పెళ్లిలంటే పడని ఓ రాజు ప్రేమ పెళ్లిళ్లు చేయిస్తున్న వాలెంటైన్ కు విధించిన శిక్ష కారణంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే రాజాజ్ఞను శిరసావహించకపోవడంతో వచ్చిన సమస్య. వాస్తవానికి వాలెంటైన్ కు పడిన ఉరిశిక్ష అతను ప్రేమికుడైనందుకు కాదు, పెళ్లిళ్లపై నిషేధాన్ని ఖాతరు చేయకపోవడమే. అందరికీ తెలిసిన వాలెంటైన్స్ డే వాస్తవానికి ఒక రోజు కానే కాదు, అది వారం రోజుల పాటు జరుపుకునేది. ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే వాలెంటైన్స్ డే రోజ్ డే తో ప్రారంభమవుతుంది. 8వ తేదీన ప్రపోజ్ డే, 9వ తేదీన చాక్లెట్ డే, 10వ తేదీన టెడ్డీ డే, 11వ తేదీన ప్రామిస్ డే, 12వ తేదీన హగ్ డే, 13వ తేదీన కిస్ డే జరుపుకుంటూ చివరి రోజు ప్రేమికుల రోజు జరుపుకుంటారు. ఇది వాలెంటైన్స్ డే అసలు కదా. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.